హాయ్ హలో వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. వరల్డ్ రిచెస్ట్ పర్సన్ టాప్ 5 లిస్ట్లో ఎప్పటికీ ఓ పేరు ఉంటుంది. చాలాసార్లు టాప్ ప్లేస్లో కూడా ఉంటాడు. అయినా ఇలాన్ మస్క్లా కార్స్ను మ్యానుఫ్యాక్చర్ చేయడు. గూగుల్, మైక్రోసాఫ్ట్లా ప్రతి ఇంట్లో ఆఫీస్లో అవసరమయ్యే సాఫ్ట్వేర్ డెవలప్ చేయడు. జస్ట్ బ్యాగ్స్ అండ్ చెప్పల్స్ లాంటి సింపుల్ ఐటమ్స్ను మ్యానుఫ్యాక్చర్ చేసే ఓ ఆర్గనైజేషన్ ఓనర్. అతను మరెవరో కాదు, బెర్నార్డ్ ఆర్నాల్డ్. LVMH అనే కంపెనీకి అధినేత. ఆయన కంపెనీలు బ్యాగ్స్ నుంచి మొదలుపెట్టి డైలీ వేర్ను తయారు చేస్తాయంతే. జస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ చెప్పల్స్ తయారు చేసే ఆ కంపెనీకి హెడ్గా ఉన్న బెర్నార్డ్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఎలా అయ్యాడు? అర్థం కావట్లేదా? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, ఆ తర్వాత అంత క్లియర్ అవుతోంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. ప్యారిస్, ద ఫ్యాషన్ క్యాపిటల్. ప్రపంచంలోని ఫ్యాషన్ ప్రియులంతా క్యూ కట్టే ప్లేస్. ఎందుకంటే వరల్డ్ ఫేమస్ బ్రాండ్స్కు ఆరిజిన్ ఆ సిటీ. చాలామంది జస్ట్ షాపింగ్ చేయడానికి మాత్రమే ఇక్కడికి వెళ్తారు. చాలామంది ఏ వస్తువైనా కొనే ముందు జస్ట్ బ్రాండ్ చూస్తారు, దాని ప్రైస్ గురించి అసలు ఆలోచించరు. అలాంటి బ్రాండ్స్కు కేర్ ఆఫ్ ప్యారిస్. అందుకే ఈ సిటీ ఫ్యాషన్ క్యాపిటల్. అర్మానీ, డియోర్, ప్రాడా, గూషి, డాల్చీ గబన్నా, ఫెండి, బొటెగా వెనెటా, మిసోనీ, డీజల్, లోరా పియానా, ఇంకా చదువుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంటుంది. టు బి ఫ్రాంక్, మనలో చాలామందికి కొన్ని బ్రాండ్స్ పేర్లు కూడా వినుండం. బట్ పేస్ట్రీ పీపుల్స్కి ఈ బ్రాండ్ వస్తువులు తమ దగ్గర ఉండడం ఓ స్టేటస్ సింబల్. ఈ బ్రాండ్స్కు చెందిన ఒక్కో ఐటమ్ని లక్షలు పెట్టి మరీ పర్చేస్ చేస్తారు. బెర్నార్డ్ కంపెనీ ఇలాంటి లగ్జరీ ఐటమ్స్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 70కి పైగా బ్రాండ్స్ ఈ LVMH రూఫ్ కింద ఉన్నాయి. ఇప్పుడు బ్యాక్ టు ద డిస్కషన్. ఓ బ్యాగ్ కంపెనీ ఓనర్ వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ ఎలా అయ్యాడు? ఇది క్వశ్చన్. ఇప్పుడు ఐల్ టెల్ యూ ద ఆన్సర్. లేటెస్ట్గా ఇటలీలో అధికారులు సైలెంట్ ఇన్వెస్టిగేషన్ చేశారు. అందులో తేలింది విన్నాక ఫ్యాషన్ అండ్ బ్రాండ్ ప్రియుల మనసులు కాస్త హర్ట్ అవుతాయి. డియోర్ బ్యాగ్స్ చాలామందికి తెలుసు వీటి వాల్యూ ఏంటో. ఇదో స్టేటస్ సింబల్. బట్ దీని తయారీకి అయ్యే ఖర్చు ఎంత తెలుసా? జస్ట్ $57. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే అటు ఇటుగా $4,700. బట్ షాప్లో దాన్ని $2,780లకు సేల్ చేస్తారు. అంటే అటు ఇటుగా $2,32,000. ఇక్కడ 4,700 ఎక్కడ, 2,32,000 ఎక్కడ? అసలు ఏమైనా సంబంధం ఉందా? రెండింటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. సేల్ చేసే అమౌంట్తో కంపేర్ చేస్తే మేకింగ్కు అయ్యేది జస్ట్ 20% మాత్రమే. సో ఇప్పుడు అర్థమైందా బెర్నార్డ్ ఎలా వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ అయ్యాడో? నాట్ ఓన్లీ డియోర్, మరో లగ్జరీ బ్రాండ్ అర్మానీది కూడా ఇదే స్టైల్. ఓ బ్యాగ్ను మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు కాంట్రాక్టర్లకు $99 ఇస్తోంది. బట్ స్టోర్లో మాత్రం ఏకంగా $1,900, అంటే దాదాపు $1,50,000 అమ్ముతుంది. ఈ మొత్తం సినారియోలో మీకేమర్థమవుతోంది? ఈ టాప్ లగ్జరీ బ్రాండ్స్ మనకు బ్యాగ్స్ను మాత్రమే అమ్ముతున్నాయా? నో, ఓ స్టేటస్ సింబల్ని ఇస్తున్నాయి. టు బి ఫ్రాంక్, వారి మార్కెటింగ్ టెక్నిక్స్ ట్రాప్లో చాలామంది ఇరుక్కుపోతారు. అఫ్కోర్స్ ఈ స్టేట్మెంట్ కొందరిని హర్ట్ చేయొచ్చు, బట్ ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే ఐల్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. ఈ లగ్జరీ ఐటమ్స్ సాధారణ వ్యక్తులకు అమ్మరు. ఈ ఐటమ్స్ కొనాలంటే ఒక క్రైటీరియా ఉంటుంది. ఫస్ట్ ఆ బ్రాండ్తో కస్టమర్ రిలేషన్షిప్ పెంచుకోవాలి. వాళ్ళ క్రైటీరియా లిస్ట్కు మీరు మ్యాచ్ కావాలి. అప్పుడే వాళ్ళ బ్రాండ్ ఐటమ్స్ను మీకు సేల్ చేస్తారు. అప్పటి వరకు మనం వారి ఐటమ్ను పర్చేస్ చేయలేం. అఫ్కోర్స్ నాట్ ఆల్ బ్రాండ్స్, కానీ కొన్ని అల్ట్రా లగ్జరీ షోరూమ్స్లో ఈ రూల్స్ ఉంటాయి తెలుసా? అంటే ఆ బ్రాండ్ ఐటెం కొనకపోతే మన స్టేటస్ సింబల్ దిగజారిపోయినట్టే అనే ఈగోను నిద్రలేపుతారు. ఇంకేముంది, అలాంటి బ్రాండ్స్ తమ వద్ద ఉండాల్సిందే అని క్యూ కట్టి లక్షలు పోసి మరీ పర్చేస్ చేస్తారు. కానీ హార్డ్ రియాలిటీ ఏంటంటే ఒక్కోసారి 1000 times యాక్చువల్ ప్రైస్ కంటే ఎక్కువ ఇచ్చుకుంటారు. నాట్ ఓన్లీ బ్యాగ్స్, పర్ఫ్యూమ్స్, చెప్పల్, శాండిల్స్, ఎవ్రీథింగ్. కొంతమందికి బ్రాండ్స్ అంటే పిచ్చి. అలాంటి వారంతా ఈ కంపెనీలకు రెగ్యులర్ కస్టమర్స్. డియోర్ కావచ్చు, అర్మానీ కావచ్చు. ఈ రెండు కంపెనీస్పై ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇంకొక విషయం కూడా తెలిసింది. అదే శ్రమ దోపిడీ. ఫుల్లీ డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని అనిపిస్తోంది. చాలామంది వలస వచ్చిన వారితో ఈ లగ్జరీ ఐటమ్స్ను తయారు చేపిస్తున్నారు. వారికి సరైన లివింగ్ కండిషన్స్ కూడా ఇవ్వట్లేదు. ఎలాంటి సేఫ్టీ నార్మ్స్ కూడా పాటించడం లేదు. బట్ చక్కగా డిజైన్ చేసిన గూడ్స్ను అద్దాల షాప్స్లో అక్కడో ఐటమ్ పెట్టి ఇలా లక్షలు వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర కుప్పలుగా డబ్బు ఉంది, కొనుక్కుంటారు. మీకేం బాధ అనే క్వశ్చన్ మీకు రావచ్చు. ఎస్, అఫోర్డ్ చేయగల వాళ్ళు నిరభ్యంతరంగా పర్చేస్ చేయొచ్చు. దీంతో ఎవ్వరికీ ఏ సమస్య లేదు. బట్
స్టేటస్ కోసం, కాస్త ఆర్థిక స్తోమత అటు ఇటుగా ఉండి తప్పక మనసొప్పక డబ్బును ఖర్చు చేస్తున్న వారు మాత్రం ఇకపై హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే మీ మనసుకు మీరు సమాధానం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాని ఒరిజినల్ వాల్యూ ఏంటో ఇప్పుడు మీకు తెలిసిపోయింది. ఇన్ బిట్వీన్ ద లైన్స్ ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. నిజానికి ఒరిజినల్ క్వాలిటీ కావాలంటే కాస్త డబ్బు ఖర్చు చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే నాసిరకానికి కాస్త క్వాలిటీకి మధ్య ఉన్న తేడా మన ఇండియన్స్కు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. బట్ ఇలా లక్షలు మాత్రం కొమ్మరించాల్సిన అవసరం అయితే లేదనిదే మా అభిప్రాయం. టు బి ఫ్రాంక్, చాలామంది బిలియనియర్స్ చాలా సింపుల్ లైఫ్ను లీడ్ చేస్తున్నారు. డౌన్ టు ఎర్త్ అనేలా వారి లైఫ్ స్టైల్ ఉంటుంది. కానీ కొందరు మాత్రం తగ్గేదేలే అనే స్టైల్లో దూసుకుపోతున్నారు. బాటమ్ లైన్ ఏంటంటే ఎవరి లైఫ్ వారిది, ఎవరి టేస్ట్ వారిది. దానిని మనం జడ్జ్ చేయలేం. బట్ మనం ఖర్చు చేస్తున్న వస్తువుకు నిజంగా అంత విలువ ఉందా అనే ప్రశ్నకు సమాధానం వెతకాలనుకున్నాం. రియాలిటీ ఏంటన్నది మీ ముందుకు తీసుకురావాలనుకున్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ.